నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే తమ సినిమా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అంటూ అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్క మూవీ టీం కూడా మన అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలానే బలగం మూవీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందులో విలన్ క్యారెక్టర్ లాగా ఎక్కడ్రా పైసలు అని చెప్పేటువంటి సంజయ్ గారు. ఆయన ఆల్రెడీ సక్సెస్, తెలంగాణ స్లాంగ్లో పక్కా విలన్ లాగా కనిపించేటువంటి సంజయ్ గారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఛాంపియన్ మూవీ రేపు రిలీజ్ అవుతుంది, అందులో మెయిన్ విలన్ అనుకుంటా మీరు. మెయిన్ విలన్ చాలా పెద్ద క్యారెక్టర్, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. మీకు నచ్చిద్ది ఖచ్చితంగా క్యారెక్టర్. నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు అటువంటి క్యారెక్టర్. సో ఎప్పుడు చేయని అంత పెద్ద క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలని నాకు ఉంటుంది కదా, ఒక సెల్ఫిష్నెస్. సో అమ్మవారిని వేడుకోవడానికి వచ్చిన, విత్ బ్లెస్సెస్ ఆఫ్ అమ్మవారు సక్సెస్ అవుతుందని నా ఆశ. అంటే వరంగల్ ఏం కొత్త కాదు, మీరు చాలా సార్లు వచ్చారు. రజాక్ మూవీ సినిమా అప్పుడు కానివ్వండి, ఏ సినిమా ఉన్నా వరంగల్కి ఖచ్చితంగా వస్తారు. వరంగల్తో మీ ఎమోషన్ ఎట్లుంటుంది? వచ్చిన 2 సినిమాలు వరంగల్కి సంబంధించినవి. అండ్ మీకు తెలుసు ఇది బైరాన్పల్లి అనే గ్రామంకి సంబంధించింది. అది ఇక్కడ ఈ గడ్డ పైన జరిగింది కాబట్టి ఇది ఎమోషన్. సో ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకుంటే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో సో వరంగల్తో అలా కనెక్షన్ పెరిగిపోయిందండి. ఎలా ఉంది అమ్మవారి దర్శనం, ఎలా జరిగింది? మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చినట్టున్నారు కదా. ఈసారి చాలా బాగా జరిగింది. మీ హెల్ప్ వల్ల, అందరి హెల్ప్ వల్ల, మీడియా హెల్ప్ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. మనం హీరోతో రాకుండా హీరోతో వచ్చేదేంటి, నేను విలను, నా రూట్ సపరేట్ అన్నట్టు వచ్చారు. మీకు తెలియదు ఏంటంటే ఫస్ట్ టైం నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పటివరకు ఎక్కడ ఏ మీడియాలో ఇంట్రడ్యూస్ అంటే మా ఛానల్ లెక్క. మీ ఛానల్కి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో హీ ఈజ్ మై సన్, షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ మై వైఫ్. ఎలా ఉంటుంది అంటే సపోర్ట్ వైఫ్? అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు షూటింగ్స్ లో ఉండి మమ్మల్ని పట్టించుకుంటలేరు, మాకు టైం ఇస్తలేరు అని చెప్పి కొంచెం ఉంటుంది. ఎట్లుంటది మీకు మీ మేడం సపోర్ట్? ఎక్కడైనా ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత అలవాటు చేసేసుకుంటారు. ఇంకా తప్పదు, ఇంకనేది అలవాటు చేసుకున్నారు. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఇండైరెక్ట్ గా ఇంకా ముందు కూడా నాది బిజీ షెడ్యూల్ అవుతుంది, నువ్వు అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు, మీకు ఇంటిస్తున్నారు. ఖచ్చితంగా అది నిజమే. క్లిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ షెడ్యూల్ అనేది ఎట్లుంటుందో తెలియదు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతున్నాయి ఇంకా? అంటే ఇక్కడ ఏంటంటే ఛాంపియన్ తో పాటు వృషభ అనే మూవీ కూడా చేశాను నేను మోహన్ లాల్ తోని. అందులో కూడా విలన్. ఇక్కడ లక్ ఏంటంటే 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. కంగ్రాచులేషన్స్. సో రేపే రిలీజ్ అవుతున్నాయి. 2 సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు. అండ్ ఛాంపియన్ కూడా ఆల్మోస్ట్ 50 to 60 crores బడ్జెట్, అదొక 100 crores బడ్జెట్. సో ఆ 2 సినిమాలో చేయడం నా అదృష్టం. రోషన్ ఎలా ఉండేది బాండింగ్? అంటే తను హీరో, మీరు విలను, అంటే క్యారెక్టర్ సినిమా వైజ్గా. బట్ నార్మల్ టైంలో మీ ఇద్దరికి ఎట్లుండేది బాండింగ్, హీరోయిన్ కానీ మిగతా వాళ్ళతో? రోషన్ క్యారెక్టర్ వైజ్ కానీ రియల్ కానీ, ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ చూసినా కానీ నాకు ఆయనకే ఉంటుంది. సినిమా మొత్తం మా ఇద్దరికే రైవలరీ ఉంటుంది, మామూలుగా ఉండదు. తగ్గఫర్ ఉంటుంది ఇద్దరికి, చాలా గట్టిగా ఉంటుంది. సో ఛాంపియన్లో ఇక్కడ ఏంటంటే రోషన్ వెరీ హంబుల్. అంటే ఎలా నేర్చుకుంటే తెలియదు, వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్నాడేమో, ఐ డోంట్ నో. వెరీ హంబుల్, ఎప్పుడు కంప్లైంట్ చేయడు, వస్తాడు. పాపం ఒకసారి ఇక్కడ కుట్లు పడ్డాయి, దెబ్బలు తగులుతాయి, ఇక్కడ తెగిపోయింది, బట్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. హార్డ్ వర్క్. ఖచ్చితంగా నా కోసం కాకపోయినా కానీ రోషన్ కోసం అయినా సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. బికాజ్ ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ చేయకుండా, ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా 4 years ఒక ప్రాజెక్ట్ పైన కూర్చోవడం అంటే జోక్ కాదు. సో నా కోసం కాకపోయినా రోషన్ కోసం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని భద్రకాళి అమ్మవారి మొక్కుతుంది. అలానే ముఖ్యంగా మీ పిల్లలు, మీ ఫ్యామిలీని అందరిని ఇట్లా ఇంట్రడ్యూస్ చేశారు కదా ఈరోజు. మీ సతీమణి గారి పేరు అండ్ హాయ్ అండి, మీ పేరు? మణిరూప అండి నా పేరు. అంటే ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే నార్మల్గా ఉండేవాళ్ళు వేరు, బట్ సినిమా ఇండస్ట్రీలో యాక్టర్లు అందరూ అంటే వేరుంటుంది లైఫ్. మీకు ఎట్లుంటుంది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సపోర్ట్ చేస్తారా? మీకు చేస్తాను. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, వేసేద్దాం. ఏం లేదండి, ఆల్ గుడ్. అంటే ఎలా అనిపిస్తుంది తను యాక్ట్ చేస్తూ వస్తున్నారు మూవీస్ లో, మంచి నేమ్స్, పేరు కూడా బలగన్ సంజయ్ అంటారు గుర్తుపట్టాలంటే. అలా చెప్పారు కదండి, చాలా కృషి అంతా 10-15 years నుంచి చేస్తూనే ఉన్నాడండి. అట్ ఫైనల్లీ మెయిన్ విలన్ క్యారెక్టర్ అంటే గట్టినే తాకుతాయి ఆ షూట్ లో, దెబ్బలు తగ్గుతాయండి చాలా. అంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా, రే యాక్టింగ్ కోసం ఇంత చేస్తున్నారు కానీ సక్సెస్ రావాలని కోరుకున్నాను. మా తరపున మీకు కూడా, మీరు కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తారా మీ ఆయనకి? ఆల్ ది బెస్ట్ అండి. చూసారా వీళ్ళ బాండింగ్ ఎలా ఉందో? ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి, మా అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉండాలి. అని మిమ్మల్ని అడుగుతున్నాం, అమ్మవారి దర్శనం ఎలా అయింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మవారిని ఫస్ట్ టైం చూసాను కానీ చాలా బాగుంది. వరంగల్ కూడా ఫస్ట్ టైం. అమ్మవారు చాలా బాగున్నారు, మీ దయ వల్ల ఇంకా మంచి జరిగింది దర్శనం. హాయ్, నీ పేరు? ఆరాధ్య. అంటే మీ డాడీ బయట విలను, ఇంట్లో ఎట్లుంటారు? ఏ కూర్చో అని అంటారా, నార్మల్గా ఉంటారా నీతో?
నార్మల్గా ఉంటాడు. భయం అవుతుందా డాడీని చూస్తే? కాదు. వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ యాక్టింగ్ మామూలుగా లేదైతే ఎలా ఉంది అసలు నాకు ఏం తెలియదు అన్నట్టున్నావు కదా. అంటే డాడీని చూసి నేర్చుకున్నావా యాక్టింగ్? కాదు. సినిమాలు చూసా? డాడీని డాడీని చూసే నేర్చుకున్నావు. అంటే చూసావా డాడీ యాక్ట్ చేసిన మూవీస్? ఏ మూవీ అంటే ఇష్టం నీకు డాడీ చేసింది? బల్గం. బల్గం. ఓకే. అండ్ మీరు వెళ్తుంటారా షూట్స్కి ఎప్పుడన్నా మీ డాడీతో? వెళ్తాం. ఎట్లుంటుంది డాడీ అక్కడ కష్టపడుతూ ఉంటారు కదా నార్మల్గా షూట్ అప్పుడు, అరే మా డాడీ ఇంత కష్టపడుతుండా అని ఎప్పుడన్నా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. ఓకే. అండ్ మీ డాడీ సినిమాలో విలన్ కావచ్చు కానీ మీకు హీరో కదా, ఏం చెప్తావు మీ డాడీ గురించి సింగిల్ డైలాగ్? సూపర్ మ్యాన్. చూసారా సూపర్ మ్యాన్ అంట. నిజం కూడా ఫ్యామిలీ అంతా కూడా బాండింగ్ చాలా బాగుంది. అమ్మవారి దర్శనానికి మూవీ పక్క పెడితే కుటుంబంతో ఇదే మొదటిసారి రావడం, ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా కోసం కాకుండా రోషన్ కోసం హిట్ అవ్వాలి అంటూ హీరోకి సపోర్ట్ చేస్తూగా చెప్పడం జరిగింది. విలన్ క్యారెక్టర్ అయినప్పుడు కూడా హీరోకి సపోర్ట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మా తరపున, మా ఛానల్ తరపున రేపు సినిమా చూడబోయే ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? ఆర్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ మెనీ థ్యాంక్స్ అండి. రేపు అనగా 25th of December మా ఛాంపియన్ మూవీ 2 years నుంచి చేస్తున్నాం షూటింగ్. ఫైనల్లీ ఇన్ని రోజులు వెయిట్ చేసిన సినిమా ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. మేము ఇంకా ఫుల్ మూవీ చూడలేదు కానీ ఎడిటింగ్ కట్లో చూసాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం బికాస్ హైలీ టెక్నీషియన్స్తో చేసినాము. అండ్ రోషన్ గారు కూడా చాలా కష్టపడి ఆయన 3 years నుంచి వెయిట్ చేసి సినిమా చేశారు. ఖచ్చితంగా ఈ వరంగల్ గడ్డపైన బైరన్పల్లి అనే విలేజ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ నేను వచ్చేసరికి నాకు సంబంధించిన అన్ని నవరసాలు పండించేసిన. ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పనండి. సినిమా చూడాలి. ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ చేయించారు, నవ్వుపిచ్చారు, ఏడిపించారు, ఇంకా వాట్ నాట్. సో అన్నీ ఉంటాయి ఎమోషన్స్. సో నేను అందరికంటే ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సినిమా అందరు చూడండి, చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. చూసారా ఎక్కడ మనం సినిమా ముందు చూడమని చెప్పేసి డైలాగ్ కూడా చెప్పను అని చెప్పి ఖచ్చితంగా చెప్పనని చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు అందరూ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా ఆదరించాలి. ఇది మన వరంగల్కి సంబంధించి బైరనపల్లి మూవీ. ఇది అందరూ కూడా ఆదరించండి, పైరవీలకి ఎంకరేజ్ చేయకండి అంటూ చెప్తున్నారు. ఈయన ఎక్కువ వెయిట్ చేస్తున్నారంట సినిమా కోసం. ఇక చూడాలి పబ్లిక్ ఏం రిజల్ట్ ఇస్తారో. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్టీవీ. కీప్ వాచింగ్.